ఒక ఊరిలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి జీవిస్తూ ఉండేవాడు. రామయ్య కష్టపడుతూ పొలం పండించేవాడు. కొన్నిసార్లు అతను కాస్త మూర్ఖంగా వ్యవహరించేవాడు. లక్ష్మి మాత్రం చాలా తెలివైనది, సత్యవతి మరియు ధైర్యవంతురాలు. ఒకరోజు రామయ్య ఊరి పెద్ద మనిషి దగ్గర నుండి 6 ముద్రలు అప్పుగా తీసుకున్నాడు. ఆ పెద్ద మనిషి రాబోయే పంట చేతికి వచ్చిన తర్వాత తిరిగి ఇవ్వమని చెప్పాడు. కానీ ఆ సంవత్సరం విపరీతమైన వర్షాలు పడటంతో పంట చెడిపోయింది. రామయ్య చాలా ఆందోళన చెందాడు. ఏం చేయాలి లక్ష్మి? వర్షాల వల్ల పంట చెడిపోయింది. పెద్ద మనిషి డబ్బులు అడిగితే ఏమని చెప్పాలి? ఎందుకు భయపడుతున్నావు? నిజం చెప్దాం, కానీ చాకచక్యంగా చెబుదాం. మర్నాడు రామయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసి ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్లారు. హా రామయ్య, నా డబ్బులు తీసుకుని వచ్చావా? సామి, ఈసారి వర్షాల వల్ల పంటలు చెడిపోయాయి. అందుకే డబ్బులు ఇవ్వలేకపోతున్నాను. పెద్ద మనిషి కోపంగా చూశాడు. అప్పుడు లక్ష్మి నెమ్మదిగా ముందుకు వచ్చి ఇలా చెప్పింది. స్వామి, దేవుడు మనం చేసే పనిని మాత్రమే మన చేతుల్లో ఉంచాడు. ఫలితం మాత్రం ఆయన చేతుల్లోనే ఉంటుంది. పంట చెడిపోవడానికి మా తప్పేమీ లేదు. అయినా మేము మాట తప్పమని అనుకుంటున్నాం. వచ్చే ఏడాది పంట పండగానే మేము మీకు 6 ముద్రలతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తాము అని చెప్పింది. ఆమె సత్యం, ధైర్యం, తెలివి చూసి పెద్ద మనిషి మనసు తేలిపోయింది. బాగుంది అమ్మా, నీ మాటలు నిజాయితీగా ఉన్నాయి. నేను 1 సంవత్సరం గడువు ఇస్తాను. మీరు పంట పండించండి. ఆ తర్వాతే నా డబ్బులు ఇస్తే సరిపోతుంది. రామయ్య ఆశ్చర్యంగా లక్ష్మి వైపు చూశాడు. నీ వల్లే మనకు రక్షణ అయింది లక్ష్మి. నిజంగా నువ్వు తెలివైన భార్యవు. తన తెలివి, ధైర్యం, నిజాయితీ వల్ల లక్ష్మి తన భర్తను ఇబ్బందుల నుండి బయటపడేసింది. అందుకే అంటారు, తెలివైన భార్య 100 కుటుంబాలను నడిపించగలదు అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.